చికిత్స నివారణ. ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది అని అనుకుంటూ ఉండగా కొత్త స్ట్రెయిన్ కలవరపడుతోంది. ఇప్పుడు మళ్ళీ దాంతో పాటు బర్డ్ ఫ్లూ అనే వ్యాధి అనేక రాష్ట్రాల్లో కలవరపెడుతోంది. దాంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణ భయంతో బ్రతుకుతున్నారు. అయితే చావుని మనం తప్పించుకోలేం గాని కొన్ని జాగ్రత్తలతో అవి మన దరి చేరకుండా చూసుకుందాం. బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని ఆంగ్లంలో పిలుస్తారు. ఇది పక్షులకు ప్రాణాంతకమైనది. ఈ వ్యాధి వలన కోళ్లు, బాతులు, ఇతర పక్షి జాతులకు అంతేకాకుండా మనుషులకు కూడా ఒకదాని నుంచి ఒకదానికి సోకి తొందరగా మరణించే అవకాశాలు ఎక్కువ. ఇప్పటికే ఇది సోకిన వారిలో సుమారుగా 60% మంది మరణించారు. బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు: దగ్గు, డయేరియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, ముక్కు కారడం, గొంతు నొప్పి, మంట. ఈ వ్యాధి ఎలా సోకుతుంది? ఈ బర్డ్ ఫ్లూ సోకిన పక్షి నుండి మనుషులకు సోకుతుంది. సరిగ్గా వండిన పౌల్ట్రీ ఎగ్స్ తీసుకోవడం వల్ల బర్డ్ ఫ్లూ అనేది మనకు సోకదు. అయితే ఎగ్స్ ఎప్పుడు కంప్లీట్ గా బాయిల్ అయి ఉండాలి. రన్ని ఎగ్స్ నుంచి కూడా సోకవచ్చు. డయాగ్నోసిస్: ఈ బర్డ్ ఫ్లూ ఉందా లేదా అని కొన్ని పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారణ చేసుకోవచ్చు. ఆ పరీక్షల్లో వైట్ బ్లడ్ సెల్ డిఫరెన్షియల్, చెస్ట్ ఎక్స్రే వంటివి ఉంటాయి. ట్రీట్మెంట్: యాంటీవైరల్ మెడికేషన్ ద్వారా ట్రీట్ చేయవచ్చు. అయితే లక్షణాలు కనబడిన 48 గంటల లోపు మెడికేషన్ మొదలవ్వాలి. ఈ వ్యాధి సోకిన వ్యక్తిని ఐసోలేషన్ లో ఉంచుతారు. చికెన్ తినవచ్చా లేదా? బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరిస్తున్న ఇలాంటి సమయంలో నాన్ వెజ్ అయినా వెజ్ అయినా బయట తినడం కన్నా ఇంటిలో వండుకొని తినడమే మంచిదని చెప్తున్నారు. ఒకవేళ మీకు చికెన్ తినాలనిపిస్తే బాగా ఉడకబెట్టండి. 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉడకబెట్టి వండితే ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, UN వంటి పెద్ద సంస్థలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఎటువంటి మీట్ అయినా 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉడకబెడితే బ్యాక్టీరియాలు, వైరస్లు చనిపోతాయి. దీంతో వైరస్, బ్యాక్టీరియాల నుంచి హాని ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.